ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జూన్ నెల 2025లో వచ్చే పండుగలు, శుభముహూర్తాలు, వాటి గురించి మనం విశిష్టమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా మీరు ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. జూన్ నెలలో 11వ తేదీ నుండి జూలై 12 వరకు గురుమూఢం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల రోజులు వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 11 నుంచి జూలై 12 వరకు అన్నమాట. అయితే ఈ జూన్ నెలలో మూఢానికి ముందుగానే కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి. ముందుగా ఈ జూన్ నెలలో ఏర్పడిన పండుగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఖచ్చితంగా జూన్ 2025 నెలలో వచ్చే ప్రధాన పండుగలు మరియు విశిష్టమైన రోజులు ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకుందాం. జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది. అన్ని ఏకాదశిలోకెల్లా నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైంది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెప్తున్నారు. జూన్ 8వ తేదీన ఆదివారం నాడు రవి ప్రదోష వ్రతం ఏర్పడింది. ప్రదోష వ్రతం అనేది శివుడికి అంకితం చేయబడింది. ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది, అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక జూన్ 10వ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ పౌర్ణమి రోజున ఏం చేయాలో మనం తెలుసుకుందాము. అయితే మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భర్త దీర్ఘాయుష్య కోసం, అలాగే మంచి ఆరోగ్యం కోసం రావి చెట్టుని పూజించాలి. జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జూన్ 14వ తేదీ శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. జూన్ 21 శనివారం నాడు యోగిని ఏకాదశి ఏర్పడింది. యోగిని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆడవారు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అంటే యోగిని ఏకాదశి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి మనం ఏం చేయాలి, ఆ రోజు ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే జూన్ 26 గురువారం నాడు ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. జూన్ 26 నుండి జూలై 25 వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఈ ఆషాఢమాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఆషాఢమాసంలో శుభకార్యాలు నిషేధించినప్పటికీ ఇది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన మాసం. ఈ ఆషాఢమాసంలో అనేక ముఖ్యమైన పండుగలు అలాగే వ్రతాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆషాఢమాసంలోనే తొలి ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, బోనాలు, గురు పూర్ణిమ, ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. జూన్ నెల 2025 సంవత్సరంలో శుభగడియలు అలాగే శుభముహూర్తాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ జూన్ నెలలో ఎక్కువగా శుభముహూర్తాలు లేవు. జూన్ 10వ తేదీ వరకే మంచి గడియలు ఉన్నాయి. ఆ తర్వాత మోడం ప్రారంభమవుతోంది కదా. జూన్ 2వ తేదీ సోమవారం ఎన్నో శుభగడియలు ఏర్పడ్డాయి. అలాగే జూన్ 4వ తేదీ బుధవారం నాడు సాయంత్రం 11:54 తెల్లవారుజామున 3:35 వరకు కూడా శుభగడియలు ఏర్పడ్డాయి. అలాగే జూన్ 5వ తేదీ గురువారం ఉదయం 5:23 నుండి ఉదయం 9:14 వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే జూన్ 6వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 6:34 నుండి శుభగడియలు ఉన్నాయి. అలాగే జూన్ 7వ తేదీ శనివారం నాడు కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మంచి రోజుల్లో గుడికి వెళ్ళి దేవుని దర్శనం చాలా మంచిది.